వందల కోట్ల రూపాయల ఒప్పందం. ఒక పెద్ద కంపెనీని కొనబోతున్నారు. చూడ్డానికంతా అద్భుతంగా ఉంది. కాని ఆ మెరిసే ఆఫీసుల వెనుక, ఆ లాభాల లెక్కల చాటున ఏవైనా తెలియని నిజాలున్నాయా? అసలు కథ వేరే ఏమైనా ఉందా? ఒక కంపెనీని కొనడమనేది చాలా హై స్టేక్స్ గేమండి. అప్పుడే మన ముందు ఒక పెద్ద ప్రశ్న వచ్చి నిలుస్తుంది. ఒక కంపెనీని కొంటున్నామంటే దాని ఆస్తులతో పాటు దాని అప్పుల్ని, దాచిపెట్టిన సమస్యల్ని, చట్టపరమైన చిక్కుల్ని కూడా కొన్నట్టేనా? అలా కాకుండా కంపెనీ అసలైన విలువను మాత్రమే ఎలా సొంతం చేసుకోవాలి? ఈ మొత్తం ప్రాసెస్ని మనమొక డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్లా చూద్దాం. ఈ డిటెక్టివ్ పనికి ఒక ఫ్యాన్సీ పేరు కూడా ఉంది. అదే డ్యూ డిలిజెన్స్ లేదా సమగ్ర పరిశీలన. ఇది కేవలం ఒక పదం కాదు, కోట్ల రూపాయల ఒప్పందాల తలరాతను మార్చే ఒక పవర్ఫుల్ సాధనం. మనం ఇందాక అడిగిన ఆ పెద్ద ప్రశ్నకు సమాధానం వెతకడానికి ఇదే మన ఇన్వెస్టిగేషన్ కిట్ అన్నమాట. సరే, దీని లోతుల్లోకి వెళ్దాం రండి. సరే, ఇప్పుడు సీన్లోకి వెళ్దాం. రెండు పెద్ద కంపెనీలు $1 బిలియన్ ఒప్పందం మీద సూత్రప్రాయంగా చేతులు కలిపాయి. అంత బానే ఉంది. కానీ అసలు కథ, అసలు పని ఇక్కడే మొదలవుతుంది. కాగితం మీద కుదిరిన ఈ డీల్ నిజంగా అంత విలువైనదేనా? దాన్ని తేల్చడమే ఇప్పుడు మన ముందున్న టాస్క్. అంటే డీల్ ఫైనల్ అయి సంతకాలు పెట్టే ముందు ప్రతి చిన్న రాయిని కూడా తిప్పి చూడాలి. ఏ రహస్యం దాగి ఉన్నా దాన్ని బయటకు లాగాలి. ఇప్పుడు మనం చూడబోయేది ఆ ఇన్వెస్టిగేటర్ వాడే సీక్రెట్ మాన్యువల్, అదే డ్యూ డిలిజెన్స్ చెక్లిస్ట్. ఏ ఇన్వెస్టిగేషన్లో అయినా సరే మొదటి అడుగు ఎప్పుడూ డబ్బే. ఫాలో ద మనీ అంటారు కదా, అదన్మాట. డబ్బు ఎటునుంచొస్తోంది, ఎటుపోతోంది అనే దారి పట్టుకుంటే సగం కేస్ సాల్వ్ అయిపోయినట్టే. ఇన్వెస్టిగేటర్స్ ముందుగా అడిగేది ఈ డాక్యుమెంట్సే. ఇది జస్ట్ నంబర్లు చూడటం కాదు, కంపెనీ ఆర్థిక ఆరోగ్యం ఎలా ఉందో చెక్ చేయటమన్నమాట. గత 3 నుంచి 5 సంవత్సరాల ఆడిట్ రిపోర్ట్ల నుండి వాళ్లు కట్టిన పన్నుల వరకు ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. చూసారా? ఈ టేబుల్ ఒక పెద్ద కథే చెబుతోంది. కంపెనీ మొత్తం ఆదాయంలో సగం, అంటే ఏకంగా 50% కేవలం ప్రోడక్ట్ ఏ నుంచే వస్తోంది. అంటే కంపెనీ భవిష్యత్తు మొత్తం ఆ ఒక్క ప్రోడక్ట్ మీద ఆధారపడి ఉందన్నమాట. రేపు దానికేమైనా అయితే ఇదొక పెద్ద రిస్క్ కదా. ఇన్వెస్టిగేటర్లు ఇలాంటివే పట్టుకుంటారు. సరే, డబ్బు లెక్కలు చూసేశాం. ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అంటే ఆ కంపెనీ అసలు ఎలా నడుస్తోంది, దాని ఇంజిన్ రూంలోకి తొంగి చూడటమన్నమాట. ఇక్కడే అసలు మ్యాటర్ ఉంటుంది. పేపర్ల మీదంతా అద్భుతంగా కనిపించొచ్చు, కానీ రియాలిటీ వేరేలా ఉండొచ్చు. ఉదాహరణకు అగ్రిమెంట్లన్నీ భలే పక్కగా ఉన్నాయనిపిస్తుంది, కాని తీరా చూస్తే సప్లై చేసేవాళ్లతో అసలు సంబంధాలే సరిగ్గా ఉండవు. అందుకే పేపర్ల మీద రాజులా కనిపించే కంపెనీ నిజ జీవితంలో ఎలా ఉందో చూడటం చాలా చాలా ముఖ్యం. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ని కనిపెట్టడమే కీలకం. ఒక కంపెనీ అంటే కేవలం బిల్డింగులు, మెషీన్లు కాదు కదా, అందులో పనిచేసే మనుషులు, మార్కెట్లో దానికున్న పేరు. ఇప్పుడు మన ఫోకస్ అంతా వాటిమీదే. భవిష్యత్తులో కంపెనీ సక్సెస్ అవ్వాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్. అమ్మో, ఇది చూడండి. కొన్నిసార్లు ఇలాంటి ఒక్క క్లూ దొరికితే చాలు, మొత్తం కేస్ టర్న్ అయిపోతుంది. ఏంటంటే కంపెనీకి వచ్చే ఆదాయంలో ఏకంగా 85% ఒకే ఒక్క కస్టమర్ నుంచి వస్తోంది. అంటే ఆ కస్టమర్ చేతిలోనే కంపెనీ తలరాత ఉందన్నమాట. రేపు ఆ కస్టమర్ టాటా చెప్పేస్తే కంపెనీ పరిస్థితేంటి? దీన్నే ఇన్వెస్టిగేటర్ భాషలో పెద్ద రెడ్ ఫ్లాగ్ అంటారు. కంపెనీ ఆస్తి అంటే డబ్బు, బిల్డింగులే కాదు. అసలైన ఆస్తి అక్కడి మనుషులు, వాళ్ల టాలెంట్, మార్కెట్లో ఆ కంపెనీకి ఉన్న మంచి పేరు. ఇవి మనకు కంటికి కనిపించవు, కానీ చాలా చాలా విలువైనవి. లీడర్షిప్ టీం స్ట్రాంగ్గా ఉందా? ముఖ్యమైన ఉద్యోగులు మానేస్తున్నారా? కస్టమర్లు ఆ బ్రాండ్ గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఆ కంపెనీ భవిష్యత్తును చూపిస్తాయి. మన దర్యాప్తులో ఇప్పటిదాకా దొరికిన ఆధారాలన్నింటినీ ఒక్కచోటకి చేర్చే టైం వచ్చేసింది. ఇక ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వాలి. ఇది చూడటానికి ఫైనల్ రిపోర్ట్ కార్డ్ లాంటిది. మనం కనుక్కున్న ప్రతి రిస్క్ని ఇక్కడ లిస్ట్ చేసి అది ఎంత ప్రమాదకరమో అంచనా వేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, చెప్పకుండా దాచిపెట్టిన ఒక పెద్ద అప్పు దొరికిందనుకోండి, అది చాలా పెద్ద రిస్క్. డీల్ని కూడా ఆపేయొచ్చు. అదే 5 ఏళ్ల క్రితం వచ్చిన చిన్న నెగటివ్ న్యూస్ అయితే దాన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఇలా ప్రతి రిస్క్ని బేరీజు వేయడం చాలా ముఖ్యం. ఇంత చేసిన తర్వాత వాళ్లు వాళ్లని వేసుకునే ఒకే ఒక్క ఫైనల్ క్వశ్చన్ ఇది: మనం కొనాలనుకుంటున్న ఈ కంపెనీ మన లక్ష్యాలకు, మన భవిష్యత్తుకు నిజంగా సెట్ అవుతుందా లేదా? ఇది డీల్ని డిసైడ్ చేసే మూమెంట్.
ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆ పరిశోధకుడు తన ఫైనల్ రిపోర్ట్ ఇస్తాడు. అక్కడే అసలు తీర్పు ఉంటుంది, ఈ డీల్తో ముందుకు వెళ్లాలా లేక ఇక్కడితో ఆపేయాలా అని. దొరికిన ఆధారాలను బట్టి ఒక క్లియర్ ప్లాన్ రెడీ అవుతోంది. కంపెనీలో ఉన్న ప్లస్లేంటి, మైనస్లేంటి, దొరికిన రిస్కుల బట్టి మీరు అడిగినంత విలువ ఈ కంపెనీకి లేదు, రేటు తగ్గించండి అని బేరమాడొచ్చు, లేదా కొన్ని కండీషన్స్ పెట్టొచ్చు. ఇవన్నీ ఆలోచించాకే ఫైనల్గా గో లేదా నో గో అని డిసిజన్ తీసుకుంటారు. చూశారుగా, ఒక కంపెనీని కొనే ముందు ఎన్ని విషయాలు చూస్తున్నారో. ఈ ఐడియాని మనం మన లైఫ్కి కూడా అప్లై చేసుకోవచ్చు కదా. ఒక కొత్త ఇల్లు కొనేటప్పుడు లేదా ఒక పెద్ద కెరియర్ డిసిషన్ తీసుకునేటప్పుడు మన పర్సనల్ డ్యూ డిలిజెన్స్ చెక్లిస్ట్లో ఏముండాలి ఒక్కసారి ఆలోచించండి.